నాన్న అందరికీ జై శ్రీరామ్. మేము ఒక 15 రోజుల క్రితమే మన రంగరాజన్ గారిని ఒక మంచి కార్యక్రమంలో కలవడం జరిగింది. 23 జనవరి. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా గట్టిగా 15 డేస్ అంతే కదా. వివేకానంద ఎక్సలెన్సీ అవార్డు స్వీకరించడానికి వారు, నేను, జేడి లక్ష్మీనారాయణ గారు, కన్నయ్య నాయుడు గారు అనపత్తి రాజమండ్రి దగ్గర వెళ్ళాం. అలా కలిసాం. ఆ సంతోషంలో రంగరాజన్ గారు నన్ను ఇలా పట్టుకుని అక్కడ చెప్పేసావు, చూసావా? అక్కడ త్రిబుల్ అయితే ఇక్కడ డబల్ ఆర్. సో అలా మేము అంటే అంతకుముందు కూడా చాలాసార్లు కలిసాం. కానీ ఈ దాడి ఏదైతే చేశారో మూఢ అజ్ఞాన పైశాచిక లక్షణాలతో చేసినటువంటి ఈ దుర్మార్గ చర్య దండనీయం, ఖండనీయం, అమానవీయం. ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎలా వచ్చినాయో తెలియదు. అలాగే ఎవరైనా మూర్ఖులు ఈ దాడిని ఖండించడం కాకుండా ఏదో ఒక నెపంతో వెనకేసుకొస్తే వాడు ధర్మద్రోహి, దైవద్రోహి. ఎందుకంటే మన మతం కానివాడితో కూడా మనం అలా బిహేవ్ చేయకూడదు. ఏమన్నాను? ఇప్పుడు మీకు తెలుసు, నేను పక్కా ఎడారి మతాల విరోధిని. మీకు తెలుసు, ఇప్పుడు పేపర్ కూడా ఇచ్చాను నేను. అవునా? గొర్రెల్ని వేసుకుంటూ ఉంటాను, మీ అందరు తెలుసు. అయినా సరే నాకు అవతల పక్షం వాడు నన్ను తిట్టినా సరే, నన్ను బండబుద్ధి తిట్టినోడైనా సరే కనబడితే నేను ప్రేమిస్తా. ఎందుకంటే వాడు కూడా నా సాటి మనిషి, నా సాటి భారతీయుడు, నా సాటి తెలుగోడు. ఓన్లీ వీ షుడ్ హ్యావ్ ఇంటలెక్చువల్ వార్, నాట్ ఫిజికల్. అందుకని ఫిజికల్గా పోవడాలు, ఇలా దుర్భాషలు, ఈ దౌర్జన్యాలు, ఇది పిడివాదం, మూర్ఖవాదం. వాడెవడు చేసినా సరే మళ్ళీ టైటిల్ ఏవో పెట్టుకుని, మెడలో ఏవో వేసుకుని. సో కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఇది చాలా శోచనీయం. అంత చదువుకున్న 30 ఏళ్ల వయసులో ఈ పౌరోహిత్యంలోకి వచ్చి వాళ్ళ నాన్నగారు చెప్పారని వారు లా చదివి వారి బాణీలో వారు ధర్మం కోసం దేవాలయాన్ని చూస్తూ, జనాన్ని ఎడ్యుకేట్ చేస్తూ, గోశాల చూస్తూ, అన్నదానం చేస్తూ, జనాన్ని మోటివేట్ చేస్తూ, వారు ఎన్ని చేయాలని చేస్తుంటే అదేదో ఉరుమి మంగళం మీద పడినట్టు రెడిక్లెస్ కదండి, తప్పు కదండి. అందుకని మీరు ఎవరైనా సరే ఇది హిందూ సమాజం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఇలాంటి అరాచక శక్తులు ఏవి, ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. నీకు దమ్ముంటే గోమాతను రక్షించు. హైవేలోకి వెళ్ళు, 100 లారీలు పోతున్నాయి, ఆడ చూపించు. అలాగే కన్వర్షన్స్ కొండల్లో కోణాల్లో జరుగుతున్నాయి. మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు, గురూజీ మేము మణుగూరు ఏరియాలో పల్లెల్లో ఉన్నాం, ఇక్కడ కరెంట్ లేని చోట కూడా చర్చి ఉందని. ఆడుబో రామరాజ్యం అక్కడ స్థాపించు. కాబట్టి బక్క బాపనోడి మీదో, వృద్ధుల మీదో ప్రతాపాలు చూపించేది కాదు. ఎక్కడ అధర్మం ఉందో అక్కడ పొండి. కాబట్టి మనం హిందువులం. ఇప్పుడిప్పుడే మనం మళ్ళీ ఒకటవుతున్నాం. మొన్నే ఆంధ్రప్రదేశ్లో 5వ శంఖారావం అద్భుతంగా జరిగింది. మనం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పాజిటివ్గా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. హిందువులంతా ఏకమై ధర్మాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో కుంభమేళ అద్భుతంగా జరిగింది. రంగరాజన్ గారు కూడా కుంభమేళకి వెళ్ళి వచ్చిన రోజు ఆ టీషర్ట్ మీద ఉండగా వారు చెప్తుంటే కూడా వాళ్ళు వినకుండా. సో చాలా దారుణం అండి. చాలా మంది మనసుల్ని కలచివేసినటువంటి దుర్మార్గ చర్య ఇది. ఇలాంటి పిచ్చి వేషాలు ఎవరూ వేయకూడదు. ఎందుకంటే మనకి మహాభారతంలో చెప్పారు, వయం పంచాధికం శతం. అఫ్కోర్స్ ఎవరికైనా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే యూ కెన్ డిస్కస్. అంతేగాని ఇలాంటి అమానవీయ పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం ఎవరు వేయకూడదు. ఇది హెచ్చరిక. రాజ్యాంగం, చట్టం తన పని తాను చేస్తూ ఎవరు లోపల ఉండాలో వాళ్ళు ఉండేటట్టు, ఎవరు బయట తిరగాలో వాళ్ళు తిరిగేటట్టు చేస్తే చాలు. ఈ ఘటనపై వేరే వాళ్ళ ఏమన్నా ఉందా? ఇది మనమేం చెప్తాం, పోలీసులు ఎంక్వైరీ అవన్నీ చేసి, ఊహలు వేరు కదా, మనం ఊహల బోల్డ్ని మాట్లాడచ్చు. ఇది ఉదాహరణకి ఒక పైత్యంతో చేసింది కావచ్చు, లేదు మీరన్నట్టుగా ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఆలోచన ఉండొచ్చు, ఎవరో పదం వాడారు ఆర్గనైజ్డ్ కావచ్చు. మనం అది ఎవరు కన్ఫర్మ్ చేయాలి? పోలీసులు వాళ్ళ సత్కార పద్ధతిని బట్టి దాన్ని బయటికి తీసి చెప్పాలి. మంద ఊహ మాత్రం, అది ఊహ చేయకూడదు కదా. కానీ ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టుగా అది బయటికి రావాలి. ఆ హిందువుల్ని విడగొట్టే కుట్ర ఏమన్నా ఉందా అని ఎవరో అన్నారు. ఎందుకంటే మన వాళ్ళని కలిపే ప్రయత్నాల కంటే విడగొట్టే ప్రయత్నాలు చాలా ఎక్కువ కదండి. సో కాబట్టి అలాంటి కుట్ర కోణం, అలాంటి ఆలోచన కోణం ఏదన్నా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో తిరుపురాన్ కొండరం అక్కడ ఏరియాలో హిందువులంతా ఆ కొండ సుబ్రహ్మణ్య స్వామిది, దాని విషయంలో చాలా మంచి స్పందన, ఏకీకృతం అయ్యారు. అలాగే కర్ణాటకలో ఈ వక్ఫ్ బోర్డు విషయంలో అట్లే ఏకీకృతం అవుతున్నారు. సో ఆంధ్ర తెలంగాణలో కూడా మంచిగా హిందువుల యొక్క ఐక్యత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వేషాలు ఎవరో మీరన్నట్టు ఉంటే మాత్రం దండనీయం. కలుగులో ఉన్న ఎలకలు ఒకటి కాకపోతే ఎన్ని ఎలకలు ఉంటే అన్ని, ఎలకలతో పందికొక్కులు ఉంటే అవి ఆల్ షుడ్ కమ్ అవుట్. ఇలాంటి ఘటనపై మీరు హిందూ సమాజానికి ఎలాంటి సమాచారం ఇస్తారు? జాగరూకత కలిగి ఉండండి, ధర్మం ఆధారంగా పనిచేయండి.
కులం ఆధారం కాకూడదు, ప్రాంతం ఆధారం కాకూడదు, భాష ఆధారం కాకూడదు, కేవలం ధర్మమే ఆధారం కావాలి. తమ్ముడు తనవాడైనా అని శాస్త్రం తెలుసు కదండి. కాబట్టి తప్పు ఎవడు చేసినా వాడిని దండించాల్సిందే, వాడిని ఖండించాల్సిందే. వాడు మా క్యాస్టు మా ఏరియా ఏం లేదు. మందు కొట్టినాడు మీ తమ్ముడా మా తమ్ముడా ఏం తేడా లేదు. తాగుబోతాడు దట్స్ ఇట్. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీ వరకు? ఆ చర్యలు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అదేదో ఇప్పుడు గొడుగు వానాకాలంలో మాత్రం ఉపయోగపడుతుంది అన్న, పుట్టగొడుగు అలా అంతే. కానీ మీరు ప్రతిసారి ఫైర్ అవుతుంటారు. ఇవాళ ఒక హిందూ ఇంకో హిందూని అటాక్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత నెమ్మదిగా నిమ్మలంగా సంజయించుకుంటారు? అదే వేరే అయితేనేమో మీరు కామ్గా ఉన్నారు. కామ్గా ఉంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎంతసేపు ఎందుకు మాట్లాడాము? నిన్న కాదయ్యా, కాదు కాదు, నేను అది కూడా స్పష్టత ఇచ్చానుగా. ఒకవేళ వాడు ఇతర మతస్థుడైనా డిస్కషన్ చేయాలి, దట్స్ ఇట్. అదేగా చెప్పాను స్టార్టింగ్ లో. ఎలాంటి డిస్కషన్ చేయబోతున్నారు వీర రాఘవ రెడ్డితో? ఎలాంటి మీరు డిబేట్ పెట్టబోతున్నారు? మనకు అవసరం లేదుగా. అది ఆల్రెడీ డిబేట్ ఎవరు చేస్తున్నారు? అతనితో ఎవరు చేయాలో వాళ్ళు చేస్తున్నారు కదా. కాబట్టి మనకు అవసరమే ఉంది అసలు కదా? అవసరం లేదు, నో నీడ్.